గుంటూరు నగరపాలక సంస్థ స్థాయి సంఘం ఎన్నికలు కాసేపట్లో ప్రారంభమవుతాయి. ఈ ఎన్నికలు ఇటు పాలక వైసీపీ, విపక్ష కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోరు రసవత్తరంగా మారింది. 2021 నుంచి ఇప్పటి వరకు 6 స్థాయి సంఘాల సభ్యుల పదవులను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంటుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక వైసీపీ కార్పొరేటర్లు అనేక మంది టీడీపీ, జనసేనలోకి చేరారు. సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ కొందరు వైసీపీని వీడారు. ఇక దీంతో కౌన్సిల్లో ఆ పార్టీ బలం తగ్గి కూటమి బలం పెరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా స్థాయి సంఘం సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనుండటంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. వైసీపీ, టీడీపీ క్యాంపు రాజకీయాలకు తెరతీశాయి. రెండు పార్టీలు తమ మద్దతుదారులను క్యాంపులకు తరలించి నేరుగా పోలింగ్ సమయానికి నగరపాలక సంస్థ కార్యాలయానికి తీసుకువచ్చి ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇది పార్టీ రహిత ఎన్నిక కావడంతో పైకి గెలుస్తామని ధీమాగా ఉన్నా ఎవరైనా క్రాస్ ఓటింగ్ కు పాల్పడతారేమోనన్న భయం వైసీపీని వెంటాడుతోంది. ఇక వైసీపీ నుంచి టీడీపీ, జనసేనలోకి ఎన్నికల ముందు 9 మంది ప్రభుత్వం ఏర్పాటయ్యాక 4, గత 5-6 రోజుల నుంచి 6 చేరారు. దీంతో తమదే విజయమని కూటమి నేతలు అంటుండగా వైసీపీ నుంచి ఎంతమంది బయటకు వెళ్లినా ఓటింగ్ కు వచ్చేసరికి తమ అభ్యర్థులకు ఓటేస్తారని, 6 పదవులు తామే కైవసం చేసుకుంటామని జగన్ పార్టీ ధీమాగా ఉంది. కూటమి నాయకులు ఒక్క ఓటు కూడా చేజారకూడదనే ఉద్దేశంతో విదేశాలకు వెళ్లిన జనసేన కార్పొరేటర్ ఎర్రంశెట్టి పద్మావతిని నిన్న హుటాహుటిన పిలిపించారు. గుంటూరు కార్పొరేషన్ స్థాయి సంఘం ఇవాళ మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఫలితాల వెల్లడితో తెరబడుతోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ అందిస్తారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఆసక్తికరంగా మారింది. ఇటు టీడీపీ నాయకులు కావచ్చు, వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున కూడా దీనిపై దృష్టి పెట్టారు. అయితే వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో జాయిన్ అయినటువంటి నేపథ్యంలో కూడా టీడీపీకి పట్టు బిగించుకోవాలనే ఉద్దేశంతో కూడా నగరపాలక సంస్థ కార్యాలయంపై ఒక పట్టు సాధించుకోవడానికి కూడా ఇటు టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు పెద్ద ఎత్తున కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 10:30 స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు కూడా పూర్తిగా సర్వం సిద్ధమైందని చెప్పుకోవాలి. అయితే ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద 3 అంచెల భద్రతతో ఒక సెక్యూరిటీ వలయాన్ని అయితే ఏర్పాటు చేశారు. అయితే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పోలీసులు కూడా ఏర్పాటు చేశారు. అయితే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఇటు వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఎటువంటి సంఘటనలు కూడా జరగకుండా ముందస్తుగానే పెద్ద ఎత్తున అయితే పోలీసులు మోహరించారు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద. అయితే నగరపాలక సంస్థ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ఉన్నాం మనం ప్రస్తుతానికి. ఆ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద అయితే సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అంటే పోలింగ్ నాలుగో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ప్లస్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఇక్కడ ఆ ఎన్నికల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారో కూడా ఇటు ప్రతి ఒక్కటి కూడా ఒక బ్యానర్ రూపంలో ఇటు నగరపాలక సంస్థ అధికారులు అయితే ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం అయితే ఉదయం 10 గంటల నుంచి 10:30 నుంచి ఈ పోలింగ్ అనేది ప్రారంభమవుతుంది. ఈ పోలింగ్ అనేది ప్రారంభమైన అనంతరం ఇటు నగరపాలక సంస్థ కార్యాలయానికి కూడా పెద్ద ఎత్తున ఇటు వైసీపీకి చెందినటువంటి కార్పొరేటర్లు కావచ్చు, టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కావచ్చు ఆ నగరపాలక సంస్థ కార్యాలయానికి 10:30కి చేరుకుంటారు. 10:30కి చేరుకున్న తర్వాత ఇక్కడ కార్పొరేటర్లు వెయిట్ చేయడానికి కూడా ఒక ప్లేస్ అంటూ ఏర్పాటు చేశారు. అయితే ఎవరు కూడా పైకి వెళ్లి గందరగోళం అనేది సృష్టించకుండా కూడా వీళ్ళు ప్రతి ఒక్కటి ప్రణాళికాబద్ధంగా కూడా ఇక్కడ ప్రతి ఒక్కటి ఏర్పాటు చేశారు నగరపాలక సంస్థ అధికారులు. అయితే కార్పొరేటర్లకు వచ్చిన వారికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ఇక్కడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఒక గదిలాగా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా వెళ్లి పోలింగ్ వారి ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఇంకొక కార్పొరేటర్ వెళ్ళటానికి కూడా అవకాశం కల్పించారు. అయితే ప్రతి ఒక్కటి మొత్తం ఈ బరిలో ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల బరిలో మొత్తం 56 మంది ఉన్నారు. ఇటు వైసీపీకి సంబంధించి వైసీపీ నాయకులు చెప్పే విషయం ఏంటంటే వైసీపీలో ప్రస్తుతం 31 మంది ఉన్నారని చెప్పేసి, బరిలో ఉన్నారని చెప్పేసి కూడా వారు చెప్తా ఉన్నారు. అయితే వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది కార్పొరేటర్లు ఇక్కడ ఆల్రెడీ టీడీపీలో జాయిన్ అవ్వటం, ఈ నేపథ్యంలోనే ఇటు వైసీపీకి ఉన్నటువంటి సంఖ్యాబలం కూడా పూర్తిగా తగ్గిపోయింది. అయితే టీడీపీ మాత్రం ప్రస్తుతం అయితే 35 సంఖ్యాబలం పెరిగింది. అయితే ఒకప్పుడు టీడీపీకి కేవలం 12గానే ఉండేది. 12 కూడా ఎన్నికల అనంతరం 27కు చేరింది. 27కు చేరిన అనంతరం ఆ తర్వాత కమిటీ ఎన్నికలు
ఆ నామినేషన్ వేసిన తర్వాత కూడా ఆ వైసీపీ నుంచి కొంతమంది కార్పొరేటర్లు జాయిన్ అవటం, ఆ జాయిన్ అయినటువంటి నేపథ్యంలోనే ఆ వైసీపీకి చెందిన కార్పొరేటర్లు ఒక 9 మంది టీడీపీలోకి జాయిన్ అయ్యారు. టీడీపీలోకి జాయిన్ అయిన అనంతరం కమిటీ ఏదైతే వైసీపీకి చెందినటువంటి కార్పొరేటర్లు కావచ్చు, టీడీపీకి సంబంధించిన కార్పొరేటర్లు మొత్తం కూడా ఇటు టీడీపీకి అధిక సంఖ్యాబలం ఉంది. ఈ సంఖ్యాబలంలో కూడా ఇటు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ కూడా గెలుపొందుతుందనే ఊహాగానాలు అయితే అందుతా ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఏదైతే దీనికి సంబంధించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ఇది ప్రస్తుతం అయితే స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా ఇప్పటికే అధికారులు పూర్తిగా సిద్ధం చేశారు. అయితే స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు కూడా టీడీపీ కైవసం చేసుకొని రేపు మేయర్ సీట్ను కూడా టీడీపీ ఖాతాలోకి వేసుకోవడానికి కూడా టీడీపీ ప్రయత్నిస్తా ఉంది. అయితే కూటమి ప్రభుత్వ నాయకులు మాత్రం వైసీపీని గద్దె దింపి నగరపాలక సంస్థ కార్యాలయంలో గత 5 సంవత్సరాలు కూడా జరిగినటువంటి అవినీతిని కూడా తీసి ఒక పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఇటు నగరపాలక సంస్థ కార్యాలయంపై కూడా పట్టు సాధిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కూడా మంచి ఆసక్తికరంగా మారాయి. ఆ స్టాండింగ్ కమిటీ ఎన్నికల మీద ఇటు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు పెద్ద ఎత్తున కూడా దృష్టి పెట్టి ఎవరూ కూడా క్రాస్ ఓటింగ్ వేయకుండా వైసీపీకి చెందినటువంటి కార్పొరేటర్లు టీడీపీలోకి వెళ్లకుండా కూడా ఇటు టీడీపీకి సంబంధించిన కార్పొరేటర్లు వైసీపీలోకి కూడా వెళ్లకుండా కూడా పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరగకుండా వాళ్ళు పక్కా ప్రణాళికలు అయితే ఏర్పాటు చేసుకున్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.